రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ప్రకాశం జిల్లా ఎస్సీ నియోజకవర్గాలైనటువంటి ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గమైనా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని రాజకీయాల మీద ఆసక్తితో గత 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలకు పార్టీకి సేవ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ ఒంగోలు లాయర్పేటలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలియజేశారు. నా ఊరు సంతనూతలపాడు నియోజకవర్గం, నాగలపాడు మండలం, మట్టిగుంట గ్రామం అని. సంతనూతలపాడు నియోజకవర్గంలో కార్యకర్తలు, మండల నాయకులు అందరూ స్థానికులకే టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నారని, పక్క జిల్లా నుండి కాకుండా స్థానికులకే ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి, వైవి సుబ్బారెడ్డి సహకారంతో నాకు ఏ నియోజకవర్గం ఇచ్చినా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఫుల్ టైమ్ పొలిటీషియన్గా ఈ 6 years నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాము. సో ఈ జిల్లాలో సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, కొండపి 3 రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడింట్లో సంతనూతలపాడు నుంచి, ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయడానికి ఒక మహిళా ఉమెన్ లీడర్గా, ఉమెన్ యాక్టివిస్ట్గా మహిళలందరికీ కూడా ఒక నాయకురాలుగా ఉండాలని ఆశిస్తూ నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా యొక్క రాజకీయ పరిచయాలను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని ఒక ఉమెన్ పొలిటీషియన్గా ఆస్వాదిస్తారని, అవకాశం ఇస్తారని భావిస్తూ మేము ఈరోజు పత్రికాముఖంగా ఈ మీడియా మిత్రులందరినీ కూడా సమావేశపరచడం జరిగింది. ఈరోజు దీంట్లో మేము మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉమెన్ పాపులేషన్ హాఫ్ ఆఫ్ ది ఉమెన్ పాపులేషన్ ఉంది. మహిళలందరికీ కూడా సమాన గుర్తింపు రాజకీయాల్లో, పొలిటికల్ ఈక్వాలిటీ రాజకీయాల్లో కానీ, సామాజికంగా కానీ అన్ని విధాలుగా గౌరవం దక్కాలి. మహిళలందరూ కూడా విద్యావంతులు అవ్వాలి, రాజకీయవేత్తలు అవ్వాలి, మంచి వ్యాపారవేత్తలు అవ్వాలి. అన్ని విధాలుగా మహిళలు అన్ని రంగాల్లో పైకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా పనిచేయాలని ఆశిస్తున్నాను. ఒక ఉమెన్ లీడర్గా ఎదగాలని, ఉమెన్కి నేను వాయిస్గా ఉండాలని జిల్లా నుంచి ఐఎమ్ స్ట్రాంగ్లీ కమింగ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్. సో పెద్దలందరూ, నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. జిల్లా నాయకత్వము, స్టేట్ లీడర్షిప్ అందరూ, మన వాసన గారు, సుబ్బారెడ్డి గారు, లోకల్ లీడర్స్ అందరూ కూడా మమ్మల్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్వాదించి ఇక్కడ సంతనూతలపాడులో ఒక శాసనసభ్యురాలుగా అవకాశం ఇస్తారని భావిస్తున్నాము. లోకల్గా మేము మాది నాగలపాడు మండలము, సంతనూతలపాడు నియోజకవర్గము, మట్టిగుంట గ్రామము. మేము మాలామాడిగా 2 కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఇది ఫ్యామిలీ బేస్ నుంచి వచ్చాను నేను. మా ఫాదరు, మా హస్బెండ్ అందరూ కూడా మేము వీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుచు. మా నాన్నగారు ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ప్రజలందరికీ సేవలు అందిస్తున్నారు. ఎప్పుడు లోకల్గా ఎవరికి ఏ విధమైన సమస్య వచ్చినా కూడా చాలా ఇంట్రెస్ట్గా స్పందిస్తారు, వాళ్ళకి సాధ్యమైనంత సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నేను కూడా మా ఫాదర్ బాటలో నడుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద స్పందించదలుచుకున్నాను. ఒక అవకాశం ఇస్తే రాజకీయంగా నేను ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఇక్కడ చూస్తే మన జిల్లాలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జిల్లా అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్, వీ హ్యావ్ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. అవన్నీ వినియోగించుకొని రాజకీయంగా ఒక మంచి నాయకత్వం కలిగి ఉంది మన జిల్లాలో ప్రజలందరూ విద్యావేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, రాజకీయవేత్తలుగా ఎదగాలని, వాళ్ళందరూ వాళ్ళకు ఉన్నటువంటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి అన్ని విధాలైనటువంటి అవకాశాలు వినియోగించుకొని పైకి రావాలనే ఉద్దేశంతో నేను ముఖ్యంగా ఏంతో ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ మన రూరల్ పాపులేషను, డిస్ట్రిక్ట్ అర్బన్ పాపులేషన్ చాలామంది ఉమెన్ ఒక ఎంపవర్మెంట్ లేదు, వాళ్ళకి సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు, ఒక శానిటేషన్ కానీ, హెల్త్ పరంగా కానీ రకరకాల ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉన్నారు. మెయిన్ ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. వాటర్ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ కూడా చాలామంది ఈ ఫ్లోరోసిస్ ఇలాంటివి వ్యాధులకి, కిడ్నీ డిసీజెస్కి బలైపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే ఈ మన ఏజెన్సీస్లో ఉండేవాళ్ళు చాలా రకాలైనటువంటి కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషను, తర్వాత ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషను, దీని అన్నిటి వల్ల మహిళలందరూ వెనకబడిపోతున్నారు.
ప్రభుత్వం అందించేటువంటి పథకాలు, ప్రభుత్వం అందించేటువంటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు సరిపోరు, ఇంకా అనేక మంది నాయకులు రావాలి. మహిళలు, మెను ఇద్దరు కూడా రావాలి సమాజంలో. సమాజం ముందుకెళ్ళాలంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఒక ప్రాపర్ వ్యూ ఐడియాలజీ డెవలప్ చేయాలి. సో అప్పుడే మన జిల్లా అభివృద్ధి దశలో ప్రయాణిస్తుంది. ముందు ప్రీవియస్ చూస్తే మన జిల్లాలో డిస్ట్రిక్ట్ నుంచి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు చేసిన సర్వీసెస్ వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నాం ఈరోజు. అదేవిధంగా రేపు ఫ్యూచర్లో మనము మన ఆంధ్రప్రదేశ్లో ఒక డెవలప్డ్ డిస్ట్రిక్ట్గా ఉండాలంటే ప్రజలు చూస్తే మన ఏపీ స్టేట్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఇలాగా కొన్ని డిస్ట్రిక్ట్స్ కొంచెం ముందు అడుగులో ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేశారు. మనం కూడా వాళ్ళతో ఈక్వల్గా డెవలప్డ్ డిస్ట్రిక్ట్గా ఉండాలని, ఇక్కడ ప్రజలందరూ కూడా మంచిగా ఎడ్యుకేట్ అవ్వాలని, లిటరసీ అనేది 100% రావాలని ఆశిస్తున్నాను. సో దీనికి తగిన విధంగా నా వంతు సహకారం అందిస్తాను. నేను యాజ్ ఏ మై పర్సనల్గా ఏంటంటే నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, ఒక ఇండస్ట్రీస్ని. ఐ హ్యావ్ మై పర్సనల్ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ ఇండస్ట్రీ ఏరియాలో ఉన్న పద్మజ ఇండస్ట్రీస్ అని. సో నేను అక్కడ అది నడుపుకుంటూ, ఇండస్ట్రీ నడుపుకుంటూ ఇక్కడ రాజకీయంలో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఒక 6 years నుంచి యాక్టివ్గా ఉన్నాను. నేను ఒక మహిళలందరికీ ఆదర్శవంతంగా ఉండాలని, మహిళలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. సో పెద్దలైనటువంటి వారు, లోకల్లో జిల్లా నాయకులు అందరూ కూడా నన్ను ఆస్వాదించి, ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆస్వాదిస్తారని, ఆయన కూడా నాకు బ్లెస్సింగ్ ఇచ్చి ఇక్కడ ఒక సంతనోతులపాడు కానీ, ఎర్రగొండపాలెం కానీ ఏదో ఒక చోట ఒక శాసనసభ్యురాలుగా అవకాశం ఇచ్చి కన్ఫర్మ్ చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే మాకు ఉన్నటువంటి రాజకీయ పరిచయాల నేపథ్యంలో కానీ, మాకు మా నాన్నగారికి చాలా మంచి నేమ్ ఉంది సంతనోతులపాడు నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో. ఒక నాయకుడిగా ఆయనకి ఒక బడుగు బలిగిన వర్గాల్లో చాలా గుడ్ నేమ్ ఉంది. ఎందుకంటే చాలా ప్రీవియస్ ఆయన చేసినటువంటి సర్వీసెస్ ఎవరు కూడా మర్చిపోలేదు. అందరికీ తెలుసు. లైవ్ ఎగ్జాంపుల్స్ అందరూ వచ్చి చెప్తూ ఉంటారు. రెగ్యులర్గా వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసి మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ప్రీవియస్ ఎలాగో మా ఫాదర్తో చెప్తూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా సహకరించాలని మన ప్రజలందరికీ ఒక తల్లో నాయకులా ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. సో దిస్ ప్రెస్ మీట్ మస్ట్ రీచ్ టు ఎవ్రీ ఆడియన్స్ ఇన్ ద ఏపీ స్టేట్. సో ఇది మెయిన్ ఉద్దేశం. పార్టీ కోసం పాటుపడి పనిచేసినటువంటి వారికి అవకాశం కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారి వంటి గొప్ప వ్యక్తి ఇంకొకరు ఉండరని నేను భావిస్తున్నాను. ఆయన జాయిన్ అయినప్పుడు చెప్పారు, మీరు పార్టీలో జాయిన్ అవ్వండి, మీకు అవకాశం దొరుకుతుందని చెప్పారు. సో ఆ ఉద్దేశంతో నేను ఆ హోప్తో ముందుకెళ్తూ ఉన్నాను. ఒక మహిళగా అవకాశం ఇస్తారనే ఒపీనియన్, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ మాకుంది. డెఫినెట్గా ఇస్తారు, డెఫినెట్గా కన్ఫర్మ్గా మేము ఇక్కడ నుంచి పోటీ చేస్తాను, గెలుస్తాను. ఒక భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వెళ్దామని చెప్పేసి నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే ఒక ఉమెన్గా, ఒక ఫ్యామిలీ లేడీగా ట్రావెలింగ్ ఒక 6 years నుంచి నా పర్సనల్ ఎంతసేపు నా పర్సనల్ జాబ్ ఏంటి, నా పర్సనల్ ఫ్యామిలీ ఇదే కాకుండా ఐ వాంట్ టు సర్వ్ ఫర్ సొసైటీకి నేను ఒక మంచి లీడర్గా నేను సహకరించాలని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ యాజ్ ఎ లీడర్. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన జిల్లాలో 3 ఉన్నాయి. ఎస్సీ నియోజకవర్గాలు 20 ఏపీ ఆల్రెడీ ఫిక్స్ చేశారు. రాజమౌళి సురేష్ గారిని ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. అక్కడ కూడా పెద్ద చంద్రశేఖర్ గారిని ఇచ్చేసారు కదా. మిగతా పెండింగ్లో కన్ఫర్మ్ చేసి పంపించారు కదా. మరి పరిస్థితి అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళంతా ఇన్ఛార్జిగా అపాయింట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళకి అధిష్టానం చెప్పేసింది కదా, మీరు పొలిట్ జనంలోకి వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకుని. నేను కూడా వాళ్ళు అక్కడ 10 గారితో కలిసినప్పుడు కూడా మీరు ఒకసారి ఉందో వెళ్ళినప్పుడు అందరూ ప్రెస్ మీట్ పెట్టి ఈ టైం మీకు క్యాండిడేట్ మీరు వాళ్ళకి సహకరించాలని చెప్పి కొంతమంది 4 నేతలు ఉన్నారు కదా, కొంచెం పడితే మొదలు పడితే మీరు అనుకుంటున్నారు అభ్యర్థులు అంటే ఇక్కడికి మీరు సహకరించాలన్నారు. మరి అధిష్టానం ఇవ్వకపోతే పార్టీ మారుతారా? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అధిష్టానం మాకు మా నోటీస్లో లేదు, సడన్గా అనౌన్స్మెంట్ వచ్చింది. లోకల్ నాయకత్వం కానీ, క్యాడర్ కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు బయట నుంచి వచ్చేటువంటి క్యాండిడేట్స్కి. ప్రజెంట్ లోకల్గా ఎంతమంది లీడర్స్ ఉన్నారు, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు.
మా జిల్లా నాయకత్వం కూడా ఎవరు కూడా యాక్సెప్టెడ్ కాదు. వాట్ ఎవర్ డెసిషన్ టేకెన్ టిల్ నౌ. ఒక ఇన్ఛార్జిగా వేశారు దేవు నాగార్జున గారిని, అదేవిధంగా ఆదిమూసి దేశ గారిని వేశారు. అది ఎవరు కూడా కేడర్ జీవించుకోలేకపోతుంది. ఎందుకంటే అందరూ కూడా ఏం ఆశిస్తున్నారంటే జిల్లా నాయకత్వం కానీ, కేడర్ కానీ, ప్రజలు కానీ అందరూ వారి వారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతున్నప్పుడు లోకల్ నాయకులు అయితే మాకు దగ్గరగా ఉంటారు, మా సమస్యలు అర్థం చేసుకుంటారు, వాళ్ళు అందుబాటులో ఉంటారు. మేము ఏదైనా ఒక ఇష్యూ వచ్చి ప్రాబ్లం వచ్చి రీచ్ అవ్వడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా లోకల్ లీడర్స్ని కోరుకుంటున్నారు. వాళ్ళకి జనం కోరుకుంటున్నారు. ఎటువంటి మండల పార్టీ నాయకులు కూడా జనము కేడర్ అందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ జగన్ కోరుకోవట్లేదు. నేను చెప్పిన వాళ్ళు అక్కడ పోయి పోటీ చేయాలని జగన్ వైసీపీ పార్టీలో ఫైనల్ డెసిషన్. ఆయన చెప్పిన నీకు తిరుగుతుంది కదా, నేను చెప్పినట్టు పోయి చేయమంటున్నాడు. అసలు కనీసం కలవడానికి కూడా అవకాశం ఇట్లా. అట్లాంటి పరిస్థితులు మీరు ఒక పార్టీ ఏమైనా మారుతారా? అవకాశం ఇవ్వకపోతే ఈ సంవత్సరాలు పనిచేసాను కదా, నాకు నా గౌరవిస్తామనేటువంటి పదవి లేదని మీరు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో స్ట్రాంగ్గా అందరూ అపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి క్యాండిడేట్స్ని అంతా అపోజ్ చేస్తున్నారు. నేను కూడా దాంట్లో ఒకరిని. అందరూ బాగా స్ట్రాంగ్గా వినిపించారు. లోకల్ నాయకత్వం అయితే మాకు అందరికీ బెటర్గా వినిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఆయన ఆలోచిస్తారని మేము భావిస్తున్నాము. ఆలోచించలేకపోతే మాత్రం అది ఇంకా మేము తర్వాత ఫ్యూచర్ ఆలోచిస్తాము. అంటే ఇంకా టైం ఉంది కదా, స్టేట్ ఎలక్షన్కి టైం ఉంది, ఒక 2 months తర్వాత మేము విల్ థింక్. మోస్ట్ ప్రాబబ్లీ 100% జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రజలు, కేడరు, పార్టీ బలంగా గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలు ఓట్లేసి గెలిపించాలి. నేను ప్రజలకి నచ్చాలి నాయకత్వం అనేది. ఎప్పుడు కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. నాయకుడికి పనిచేయాలంటే నాయకులు పనిచేయాలన్నా, కేడర్లో యాక్టివ్గా ఉండాలన్నా ప్రజల విల్లింగ్నెస్ అనేది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ప్రైమ్ ఓటర్స్, దే హ్యావ్ ద ఓటింగ్ రైట్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఓటు వేసి గెలిపిస్తున్నారు నాయకుడిని. సో వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళ ఇష్ట ప్రకారం రేపు మేబీ చేంజెస్ ఉండొచ్చు అని భావిస్తున్నాను. అలా మనము ఇప్పుడైతే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఐడియా లేదు. ఫ్యూచర్లో మేబీ అవకాశం కల్పిస్తారని భావిస్తున్నాను 100%. ఎందుకంటే మా ఫాదర్ అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ చాలా అభిమానం. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ బీజేపీ పార్టీలో ఉన్నాడు. ఆయన ఎందుకమ్మా 10 ఏళ్ళు నువ్వు కమ్మని అమెరికాలో ఉండే డబ్బులు సంపాదించుకుంటా ఆ నుంచి వచ్చి ఇక్కడ ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి అంటే ఇప్పుడు ఫాదర్ డాటర్ అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ ఐడియాస్ ఉంటాయి, వాళ్ళ పొలిటికల్ ప్లాన్ ఉంటుంది. మీ ప్లాన్ కోసం మీరు వచ్చారు మేడం. నా దగ్గర నేను కష్టపడే ఎమ్మెల్యే వాళ్ళు కూడా అమ్మ 10 ఏళ్ళు చూసాను నేను నిన్ను. నీకు వాళ్ళు ఎటువంటి గౌరవం గుర్తింపు లేదు. పార్టీ కోసం నువ్వు అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడే లోకల్గా ఉంటా నీ నియోజక మండలానికి చూస్తూ బాగా పనిచేసావమ్మా. నీకు గౌరవం గుర్తింపు లేనప్పుడు ఎందుకు అక్కడ వచ్చేసి బీజేపీ పార్టీలో కట్టి పోవాలి. ఇప్పుడు దాకా నీ మాట మీ నాన్న అన్నట్టు మీ నాన్న మాట ఏమన్నా మనకి ఇక్కడ నాయకత్వం అనేది కావాలి. సో దానికోసం మేము ముందుకెళ్తాం. మా మెయిన్ మోటో ఏంటంటే ప్రజలకి సేవ అందించాలి. మా పర్సనల్ డ్యూటీస్ అన్ని జాబ్స్ చేసి మేము మెయిన్ మా టైం, ఎనర్జీ అంతా కూడా ఇక్కడ పుట్టింగ్ రావాలి. ఎనర్జీ రిసోర్సెస్ అన్నీ కూడా పెట్టి కంటిన్యూస్లీ మూవింగ్ అరౌండ్ ద కాన్స్టిట్యున్సీ అండ్ గ్యాదరింగ్ ద ఇష్యూస్, ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చూస్తున్నాము, మాట్లాడుతున్నాము. ఎవ్రీడే మా రొటీన్ ఏంటంటే వీఆర్ రీచింగ్ ద ఓటర్స్. వాళ్ళకి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఏమేమి బాధపడుతున్నారు, ఎలా ఉంది ఈ సొసైటీ, ఈ నియోజకవర్గం ఎలా ఉంది, ఈ జిల్లా ఎలా ఉంది అని మేము కూడా మా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నప్పుడు మనకు కూడా ఒక నాయకత్వం అనే వాళ్ళు మనకి సహకరించి ముందుకు తీసుకెళ్తారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు అనేటువంటి పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నాను నేను. ఎందుకంటే మా నాయకులందరూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు ఈ పార్టీలో. అప్కమింగ్ లీడర్స్ని వెల్కమ్ చేసేటువంటి ఇది ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ముఖ్యంగా మహిళలకి ఆయన చాలా పెద్ద పీట వేశారు. మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ని అభివృద్ధి చేయాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ రాష్ట్రం ఈక్వల్, మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఈక్వల్లీ ట్రీటెడ్ అన్న నినాదంతో ఆయన ముందు జరుగుతున్నారు. మహిళలకి మొన్న ప్రీవియస్ మున్సిపల్ ఎలక్షన్స్లో అన్నింటిలో కూడా అవకాశం కల్పించారు.
మోస్ట్లీ ఎక్కువ మంది ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొరేటర్స్గా ఉమెన్ మహిళలే వచ్చారు. అదేవిధంగా ఈ జనరల్ ఎలక్షన్లో కూడా ఉమెన్కి అవకాశం ఇచ్చి ఒక మహిళగా నన్ను ఆయన నిలబెడతారని చాలా ఆశతో ఉత్సాహంతో ఒక నిరీక్షణతో వెయిట్ చేస్తున్నాము చాలా కాలం నుంచి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో లాస్ట్ ఎలక్షన్ మాకు అవకాశం రాలేదు. లాస్ట్ కూడా చాలా ట్రై చేసి తీసుకుంటాము. బట్ వీ డింట్ హ్యావ్ ఆపర్చునిటీ. ప్రజెంట్ ఇప్పుడు ఇస్తారని నేను చాలా హోప్ తోటి కాన్ఫిడెంట్గా వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్గా ఇస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకి స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క సమస్యల్ని వివరించేటువంటి ఒక నాయకురాలు కావాలి, మహిళా నాయకులు. దానికోసం మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను నమస్తే.